ప్రారంభించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి ఒకసారి దాని గురించి మాట్లాడదాం సార్. మా కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఒకసారి నాయుడు, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా వీసీల రాజీనామాలు పూర్తిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం జరుగుతోంది. సో మీరు కూడా చాలాసార్లు లైవ్ ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీసీ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి కావచ్చు, అదొక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన పరిస్థితి. సో అక్కడ పూర్తిగా అప్పటి అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే కావచ్చు, వాళ్ళ నాన్న బర్త్డే కావచ్చు, వాళ్ళ అమ్మ బర్త్, అట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేసిన పరిస్థితులు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ మా మెడకు చుట్టుకుంటాయో, ఇబ్బందులు ఎందుకంటూ ఒక్కొక్కరిగా జారుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇదేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరించి రిజైన్లు చేయిస్తున్నారని చెప్పేసి వీళ్ళంతా కామెంట్లు. అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఏం చెప్తారు? పవన్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు అనేవి ఉన్నత విద్యకు విలువలతో కూడినటువంటివి ఉండేవి. అయితే గతంలో చాలామంది వీసీలు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళు రాజకీయ ఎఫిలియేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు పాలనాపరంగా కానీ విద్యా విషయంలో కానీ ఎక్కడ కనిపించేది కాదు. బట్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యాలయానికి విశ్వవిద్యాలయానికి తేడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వైసీపీ కార్యకర్తలైన ఒక అడుగు తగ్గారేమో కానీ వీసీలుగా పనిచేసిన వాళ్ళు నేరుగా పార్టీ కార్యకలాపాలన్నీ కూడా వీసీ ఛాంబర్లోనే నిర్వహించినటువంటి పరిస్థితి. సో అందుకని ఇప్పుడు వాళ్ళంతా కూడా, ఎందుకంటే ఆ కార్యక్రమాలతో పాటుగా అవినీతి అక్రమాలు, సో పూర్తి స్థాయిలో కార్యాలయాలుగా మార్చడంతో పాటు అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయి, ఎక్కడ తవ్వుతారు, వీటి మీద ఎక్కడ శిక్ష పడుతుంది అని భయపడి ఇప్పుడు వీళ్ళంతా రాజీనామా చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఇందులో ఎక్కడ ప్రభుత్వ ఒత్తిడో మిగతాది లేదు. మరోవైపు వీళ్ళంతా కూడా మళ్ళీ వైకాపా ప్రభుత్వం వస్తుంది, మాకే భయం లేదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఉన్నారు. ఒకసారిగా కూటమి ప్రభుత్వం వచ్చాక మారడంతో వీళ్ళంతా కూడా ఒకసారిగా రాజీనామాలు చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు మిగతా యూనివర్సిటీలు ఉన్నాయి, మరి ఆ వీసీలు ఎందుకు రాజీనామా చేయలేదు? కేవలం ఎవరైతే వైసీపీ నేతలతో అక్కడ అపాయింట్ చేయబడి వైసీపీ నేతలుగా వ్యవహరించారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. సో మిగతా యూనివర్సిటీల్లో కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు వీసీలుగా ఉన్న వాళ్ళు కానీ రిజిస్ట్రార్లుగా ఉన్న వాళ్ళు, మరి ఇదే విషయం అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా రాజీనామా చేయాలి కదా. ప్రభుత్వం మారిన తర్వాత అన్ని యూనివర్సిటీలో చేయాలి కదా. ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయి, ఎక్కడైతే వ్యవహరించారో వాళ్ళు మాత్రమే రాజీనామాలు చేస్తున్నారు. సో విశాఖ విషయానికి వస్తే రాష్ట్రంలోనే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీలో ఒకటిగా ఉంది. ఇక్కడి నుంచి ఎంతోమంది ఉన్నతమైన విద్యను అభ్యసించి అనేక శిఖరాలను అధిరోహించిన, అంటే రాష్ట్రపతి వరకు కూడా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన పార్టీ కార్యాలయంలోనే విజయసాయి రెడ్డి కానీ, విజయమ్మ కానీ, రాజశేఖర రెడ్డి బర్త్డేలు నిర్వహించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహాన్ని, అంటే యూనివర్సిటీకి కానీ ఆయనకి కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని నేరుగా విగ్రహం పెట్టింది వీసీ ప్రసాద్ రెడ్డి. సో ఆయన రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు మాత్రం కొంతవరకు అకాడమిక్ పరంగా ఆయనకి మంచి పేరు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన వీసీగా అపాయింట్ చేయబడ్డారో, ఎందుకంటే ఆయన వీసీ పోస్ట్ కూడా పూర్తి స్థాయిలో వివాదం. ఎందుకంటే సీనియర్స్ చాలామంది ఉన్నప్పటికి కూడా ఆయనకు వైస్ ఛాన్సలర్ పదవినిచ్చి, సో టెంపరీగా, అంటే ఆయనకు అర్హత వచ్చేంత వరకు కూడా ఆయన్నే రన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఆయన వీసీ పదవి వచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు అనేక మందిని ఇబ్బందులకు గురి చేయడంతో అవకతవకలకు పాల్పడ్డారు. వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సర్వేలు కావచ్చు, లేకపోతే సీట్ల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న ఎన్నికల్లో కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోని విద్యార్థులను వాడుకునే సో పొలిటికల్ సర్వేస్ నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగే అంతేకాకుండా సీట్ల కేటాయింపు విషయంలోనూ ప్రతి విషయంలోనూ పూర్తిగా వీసీ ప్రసాద్ రెడ్డి నిర్వహించారు. అంతేకాకుండా విశాఖపట్నంలో ఏదైతే ఉందో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. అది వైసీపీ పార్టీకి చెందినటువంటి క్రికెట్ మ్యాచ్లను ఈయనే స్వయంగా దగ్గరుండి నిర్వహించినటువంటి పరిస్థితి. మరోవైపు కొంతమందిని వాళ్ళకి కావాల్సిన మనుషులందరినీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఇక్కడ నియమించుకున్నటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తొలగించారు. ఎవరు బెదిరిస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. మీరు మొన్న ఏదైతే వీసీగా ప్రసాద్ రెడ్డి, అక్కడ స్టీఫెన్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రార్గా, వీళ్ళిద్దరూ రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ సుమారుగా వందలాది మంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇతర పొలిటికల్ పార్టీలు కావచ్చు, సో ప్రజా సంఘాలు, వీళ్ళంతా కూడా భారీ స్థాయిలో అతన్ని శిక్షించాలని యూనివర్సిటీ చుట్టూ చేరి, ఎందుకంటే ఆ రోజు అక్కడ మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారనేది అక్కడ చూస్తే విజువల్స్లో కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే బారికేడింగ్ చేసి లోపలికి ఎవరిని అనుమతించలేదు, ఇక్కడ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా యూనివర్సిటీలో నార్మల్గా విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ బారికేడింగ్ కానీ లేకపోతే విద్యార్థులు వెళ్ళడానికి కానీ ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం 2 లేయర్స్ బారికేడ్స్ ఉంటాయి. సో ఎవరైనా రావాలంటే సీసీ కెమెరాలో చూసి అనుమతిస్తేనే వాళ్ళు లోపలికి అనుమతిస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏం కావాలన్నా చేశారనడానికి నిన్నే ఒక డ్వాక్రా మహిళ సుమారు 50 లక్షలు పెట్టి అనుమతులు ఇచ్చారు. బట్ వాళ్ళకి కావాల్సిన మనుషుల కోసం ఆ గ్రౌండ్ ఇవ్వడం కోసం ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు. ఆవిడ కన్నీరు మున్నీరు నైనటువంటి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అడ్మిషన్లు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి, నచ్చిన వాళ్ళకి అసలు నోటిఫికేషన్ లేకుండా పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం
పరువును మొత్తం రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి అది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ అక్రమాలు బయటకు వస్తాయని రోసా నిధులు కూడా 100 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ అన్నిటి మీద విచారణ జరిగితే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందనే, అంతేకాకుండా స్టీఫెన్గా నియమించినటువంటి ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో సో ఆయనకి సంబంధించినంత వరకు కూడా అర్హత లేని వ్యక్తికి రిజిస్ట్రార్ పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఏది అనుకుంటే అది చేశారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి, ఖచ్చితంగా న్యాయపరంగా చిక్కులు వస్తాయి, శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందనే భయంతోనే రాజీనామా చేశారు తప్పితే సో ప్రభుత్వం బెదిరించిందనో ఇబ్బంది పెట్టిందనేది లేదు. దాన్ని అంతా వక్రీకరించుకోవడానికి, వాళ్ళని సమర్థించుకోవడానికే ఇదంతా చేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు సార్? వింటున్నారు పూర్తిగా 100 కోట్ల రూపాయల అవినీతులు